మంత్రి పెద్దిరెడ్డిపై అనేక ఫిర్యాదులు వచ్చాయని మంత్రి అనగానే చెప్పడం వైసీపీ ఎమ్మెల్సీలు తప్పుపట్టారు. సభలో లేని వ్యక్తి పేరు ప్రస్తావించకూడదని, విచారణ జరుగుతుండగా పేర్లు ఎలా చెబుతారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. వివాదం మొదలడంతో మండలి చైర్మన్ రాజు జోక్యం చేసుకున్నారు. పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడాలని మోషేన్ రాజు సూచించడంతో వివాదం సద్దుమణిగింది. మంత్రి గారు వినండి. అరే వినండి మంత్రి గారు, దయచేసి పేర్లు లేకోకుండా మాట్లాడండి. పేర్లు మనుషులు లేకుండా మాట్లాడండి. కూర్చోండి. దయచేసి పేర్లు లేకుండా మీరు ఇంకో రంగు కూడా చెప్పొచ్చు. మాజీ మంత్రుల మీద వచ్చినాయని చెప్పొచ్చు. పేరు మెన్షన్ చేయక్కల. పేరు మెన్షన్ చేయక్కల. సార్ మాకు కూడా వచ్చే 70,000 అర్జీలో చాలా మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష, చాలా మంది పేర్లు ఉన్నాయి. దాంట్లో మదన్పల్లి ఏరియాలో ఆయన పేర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాను. నేను వచ్చి అర్జీ కూడా చెప్పాను. ఆయన దొంగతనం చేశారా చేయలేదని సిఐడి నిర్ధారిస్తుంది. నేను చెప్పలేదు అధ్యక్ష. అది అర్జీలు వచ్చిందని చెప్పాను నేను. అయితే అధ్యక్ష, మదన్పల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనం కేసు అధ్యక్ష, పూర్వ ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ సీనియర్ సహాయకులు గౌతమ్ మంత్రి గారు మాట్లాడు, తర్వాత ఎల్ఓపి గారు మాట్లాడు. మంత్రి గారు వినకుండా ఒక పేరు వచ్చేసరికి గందరగోళం చేయడం అనేది మంచి విధానం కాదు. మంత్రి గారు ఏం చెప్పారు, ఆ రోజు ఏదైతే ఫైళ్లు తగలబడ్డాయో వెంటనే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళారు. చాలా మంది జనాలందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. ఇచ్చిన మంది ఏదైతే మంత్రి గారు పేరు చెప్పారో ఆ పేరు మీద ఇచ్చారని చెప్పి ఆ రిపోర్ట్ చదువుతుంటే ఆయనే చేశాడని కానీ లేదా ఆయన మొత్తం తగలబెట్టాడని కానీ మేము చెప్తే ఆ పేరు ఎందుకు చెప్తున్నట్టు అర్థం ఉంది. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళి కూర్చుంటే 5 రోజులు లక్షల మంది